ఎన్నో సమస్యలు బాగా నువ్వు ఏ పరిస్థితులు కలిగినప్పుడు కూడా అయ్యా నా తోడు నీ ఉంటే చాలు. పరవశమే ప్రభునిలో శ్రమయైన సుఖమే నీ సేవలు. పరవశమే ప్రభునిలో శ్రమయైన సుఖమే నీ సేవలు. చెరసాలైన స్తుతిగానమే పగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభునిలో శ్రమయైన సుఖమే నీ సేవ. నీవు జలములలో బడి దాటును, నేను నీకు తోడయుండు. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిప్ప. ఏర్పరచుకుని వాడు నమ్మదగిన వాడు నీకు తోడయున్నాడు. ప్రభునిలో శ్రమయైన సుఖమే నీ సేవలు. పరవశమే ప్రభునిలో శ్రమయైన సుఖమే నీ సేవలు. ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్న నిరాశ సమయంలో చూడలేని ఆలోచనలే ఆలోచన
మగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే సన్నిధిలో సంతోషం ఆ వ్యక్తి కూడా కత్తి తీస్తాడు. ఈనాడు పాస్టర్లు తమ కష్టాలు, తమ బాధలు, తమ ఇబ్బందులు ఎన్ని ఉన్నా వాటినన్నింటినీ పక్కన పెట్టి ఇతరుల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇతరుల క్షేమం కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘాలు బలపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా ఇటువంటి యూనియన్స్, ఇటువంటి ఫెలోషిప్స్ వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. శ్రద్ధ, దేని మీద మనకు శ్రద్ధ ఉంటుంది ఎక్కువ చెప్పండి. పరిశుద్ధానికి వందనాలు, ఆశ్చర్యకరానికి స్తోత్రం ప్రభువా. వెంటనే మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. మార్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అద్భుతమైన దేవానికి స్తోత్రం, మహిమనికి ఘనత నీకే ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. దైవసేవకులుగా మనలో ఉంటే మన కుటుంబంలోకి వస్తాయి. మన కుటుంబంలో ఉంటే మన పరిచయాలకు కూడా వస్తాయి. కళ్ళు మూసుకుందాం.